అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎన్ఐటీకి సంబంధించి ప్రతి ఎన్ఐటీకి సంబంధించినటువంటి సీసాబ్ లాస్ట్ ఇయర్ సెకండ్ రౌండ్ వరకు ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందని చెప్పాలని రోజుకు ఒక వీడియో చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా దీని ముందు వీడియో ఎన్ఐటీ తాడేపల్లిగూడెంకి సంబంధించి ఈసీఈ, సిఎస్సి, మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్, మెకానికల్ 4 బ్రాంచ్కి సంబంధించినటువంటి సీసాబ్ ర్యాంకు లాస్ట్ ఇయర్ ఎంతవరకు కట్ అయిందో చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్ఐటీ తాడేపల్లిగూడెం ఏపీలో ఉన్నటువంటి ఈ ఎన్ఐటీకి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి ఓపెన్ అభ్యర్థులకి సీసాబ్లో 69,115 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 83,699 ర్యాంక్ వరకు వచ్చి సీసాబ్లో మనకి సెకండ్ రౌండ్లో కట్ అయింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 75,861 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఎస్సీ వరకు అయితే 2,15,489. చూడండి, ఎస్సీ ఎస్టీ వారికి 2 లక్షలు ర్యాంక్ దాటినా సరే సీసాబ్లో తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో చదవాలని కోరుకుంటే తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చింది. ఇంకా ఫిమేల్ అభ్యర్థులకు కూడా ఓపెన్లో 57,744 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 85,385 ర్యాంక్ వరకు వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఇది 69,511. ఓన్లీ ఫిమేల్ సూపర్ న్యూమరీ సీట్లు అండి అవి, అందులో మేల్ ఉండరు కాబట్టి ఓన్లీ ఫిమేల్లో 69,000 వచ్చిన ఓబీసీ ఎన్సీఆర్లో సీట్ వచ్చిందంటే ఫిమేల్ సంబంధించినటువంటి సూపర్ న్యూమరీలో చాలా వరకు కూడా ఎక్కువ మందికి సీట్లు వస్తున్నాయి. కాబట్టి ఫిమేల్ అభ్యర్థులందరూ కూడా ఈ ఫస్ట్ సెషన్ ఏదైతే కొంతమంది ర్యాంకు కొంచెం పెద్ద అయిందో ఇప్పుడు సెకండ్ సెషన్ అయినా సరే దగ్గర 96-97% తెచ్చుకుంటే మనకి డెఫినెట్లీగా ఎన్ఐటీ తాడేపల్లిగూడెం అయినా సరే మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత జెండర్ న్యూట్రల్కి సంబంధించి అది మీ అందరికీ తెలుసు, జోసా కౌన్సిలింగ్లో 5th ర్యాంక్ వరకు వచ్చినటువంటి ర్యాంక్, అది మీరు చూసుకోండి. ఇంక తర్వాత సెకండ్ బ్రాంచ్ ఈరోజు త్రిబుల్ ఈకి సంబంధించి ఎన్ఐటీ తాడేపల్లిగూడెంలో గతసారి సీసాబ్లో ఓపెన్ అభ్యర్థికి 38,785 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 46,888 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అది ఎస్సీ అభ్యర్థులకి అయితే 1,43,000, ఎస్టీ అభ్యర్థులకి అయితే 1,91,000. ఇది సీసాబ్లో త్రిబుల్ ఈకి సంబంధించినటువంటి సెకండ్ రౌండ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇంకా ఫిమేల్ అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెన్లో 46,000, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47,000, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 49. ఇవి ఫిమేల్ సూపర్ న్యూమరీ సీట్స్ కోటాలో వచ్చినటువంటి ర్యాంక్స్ ఇవి. ఇంకా జెండర్ న్యూట్రల్కి సంబంధించినటువంటి ర్యాంక్ ఇచ్చాను, అది జోసా కౌన్సిలింగ్లో గతసారి 5th రౌండ్స్ జరిగే 5th రౌండ్లో కట్ అయినటువంటి ర్యాంక్స్. ఇది త్రిబుల్ ఈకి సంబంధించినటువంటి గత సంవత్సరం ర్యాంకు సీట్లు వచ్చినటువంటి వాళ్ళ యొక్క ర్యాంక్స్. దీని దృష్టిలో పెట్టుకొని మీరు సెకండ్ సెషన్ మాత్రం దీనికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అయితే కొంచెం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు వీడియోలో లాస్ట్ బ్రాంచ్ బయోటెక్నాలజీ, ఎన్ఐటీ తాడేపల్లిగూడెం బయోటెక్నాలజీలో ఓపెన్ అభ్యర్థులకి 87,189 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది సీసాబ్లో సెకండ్ రౌండ్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే సీసాబ్లో సెకండ్ రౌండ్ 93,294 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే 1,00,000 ర్యాంక్ వచ్చినా సరే బయోటెక్నాలజీ సీట్ వచ్చిందండి ఎన్ఐటీ తాడేపల్లిగూడెం. అలాగే ఎస్సీ వరకు అయితే 2 లక్షల చేంజ్, ఎస్టీ వరకు అయితే 2,45,000. ఇది గతసారి అంటే ప్రతి కేటగిరీలో కూడా 1,00,000 వరకు ర్యాంక్ వచ్చినా సరే సీసాబ్లో సీట్ వచ్చింది. కాబట్టి మనం ఎవరైతే ఇప్పుడు 93-94% వచ్చున్నారో వాళ్ళు 1 or 2% అంటే 94 అబవ్ పర్సెంటేజ్ కానీ తెచ్చుకుంటే హోమ్ స్టేట్ కోటాలో మనకి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. లేదా అంటే సీసాబ్లో కూడా మనకి అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ సెషన్ ఏదైతే మనకి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో, దానికైతే 1 వీక్ టైం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇదొక ఎగ్జామ్ అనేది ఒక అదృష్టం అండి. ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి లేదా ఐఐటీలో జాయిన్ అవ్వడం అనేది ఒక కళ. దానికి తగ్గట్టుగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే చక్కగా మంచి ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చు, లేదా మంచి ఐఐటీలో మనం జాయిన్ అవ్వచ్చు, మంచి లైఫ్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో నేను మిగతా ఎన్ఐటీస్ గురించి, నెక్స్ట్ ఎన్ఐటీ గురించి సీసాబ్లో ఎంతవరకు వచ్చి లాస్ట్ టైం కట్ అయిందనే విషయాన్ని నేను చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తర్వాత ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు చాలామంది, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొత్తం అప్ టు జోసా కౌన్సిలింగ్ అయిపోయే వరకు కూడా మీకు ఎప్పటికప్పుడే డేటా నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పటివరకు చాలా వరకు అందరూ కూడా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.